ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు ఇంద్ర తెలుసా? తెలుసు సార్. మీరు ఎంత ఫేమస్సో మీ అబ్బాయి కూడా అంతే ఫేమస్ కదా సార్. వాడు నా పేరు నిలబెట్టిన కొడుకు. మొన్న మీరు ఇక్కడికే అమరవీరుల సంస్కరణ సభకు వచ్చారు కదా. ఆ రోజు మీ అబ్బాయి ఇంద్ర పేరుతో మొమెంటో తీసుకున్నారు కదా. సారీ, చనిపోయింది మా అబ్బాయి ఇంద్ర కాదు, వేరే ఇంద్ర. లేదు సార్, చనిపోయింది మీ ఇంద్రనే. నోనో, నాలాగే మీరు కూడా పొరపాటు పడ్డారు. ఒక్క నిమిషం ఉండండి, గౌతమ్ని పిలుస్తాను. వాడే అన్నీ మీకు క్లారిటీగా చెప్తాడు. అవసరం లేదు సార్, చనిపోయింది మీ ఇంద్రనే. గౌతమ్, నానా ఒకసారి రా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అన్నా, వాడు వస్తున్నాడు, వెళ్ళిపోదాం పదన్నా. సరే సార్, సార్ నేను తర్వాత వచ్చి మాట్లాడతా. ఒక్క నిమిషం, మా అబ్బాయి వస్తున్నాడు. ఏంటన్నా? ఎవరో ఇద్దరు వచ్చి ఇంద్ర గురించి చెప్తున్నారా. ఇంద్ర గురించా? ఎవరు నాన్న? ఎవరో తెలీదురా, తర్వాత వచ్చి మాట్లాడతామని అన్నారు. ఎటు వెళ్ళారు? వాళ్ళు అటు వెళ్ళారు. గౌతమ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది, రండి. నాన్న వచ్చి కూర్చోండి. నీ బంగారం అన్నా. జస్ట్ లో మిస్ అయిందిరా. రెస్పెక్టెడ్ పేరెంట్స్, డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మరికొద్ది సేపట్లో పోటీ మొదలవబోతుంది. మీ చప్పట్లతో చిన్నారులను ఆశీర్వదించండి. బుజ్జిగాడు కనపడట్లేదేంటి?
బుజ్జిగాడు ఇంకా రావడం లేదంటే అదితి ఎప్పుడు వస్తాడు? వాడలా వస్తాడు. మేకప్ రూమ్ లో ఏడుస్తూ కూర్చునుంటాడు. వస్తాళ్లేవి, కంగారు పడకు. కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన కిడ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి కాసేపట్లో ఈ పోటీ విజేతలైన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వబడుతుంది. మన బుజ్జిగాడు రాలేదేంటండి? అదే నేను చూస్తున్నాను. రేయ్ గౌతమ్, నాన్న. బుజ్జిగాడెక్కడా? ఒక్క నిమిషం నాన్న. అహల్య గారు, బుజ్జిగాడు రాలేదేంటి? అది బుజ్జి ఎక్కడ నా కొడుకు? వాణ్ణి రెడీ చేస్తానని తీసుకెళ్ళావు కదా, వాడు స్టేజ్ మీదకి రాలేదేంటి? అంటే బుజ్జి ఏంటి సిస్టర్, బుజ్జి నువ్వు రెడీ చేయలేదా? కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఎంత ముచ్చటపడ్డాడు. కాదు, అది నీతోనే రెడీ చేయించుకుంటానని బుజ్జిగాడు వచ్చాడు. ఏం చేసేవేవాణ్ణి? నేను బుజ్జినేం చేయలేదండి. మరి వాడెక్కడా? స్టేజ్ మీదకి ఎందుకు రాలేదు? ఏమైంది అహల్య? అది బుజ్జి డ్రెస్ చిరిగిపోయిందా హల్యా? తగుదునమ్మా అంటూ నైట్కి నైటు వాడికి డ్రెస్ రెడీ చేసావు. అది వాడికి సరిగ్గా ఫిట్ అవ్వక చెరిగిపోయి ఉంటుంది. చిరిగిన డ్రెస్తో స్టేజ్ మీదకి రాలేక బుజ్జి మేకప్ రూమ్లోనే ఏడుస్తూ ఉంటాడు. అదేగా జరిగింది. లేదదితి, బుజ్జి స్టేజ్ మీదకి వచ్చాడు. నీకంత చేత కానప్పుడు ఎందుకు తల దూర్చడం? ప్రతిసారి వాడు అత్త అత్త అంటూ నీ వెంట పడుతుంటే అది నువ్వు అలుసుగా తీసుకొని వాడికి అన్యాయం చేస్తావా? ఇయర్లీ ఒకసారి జరిగే కాంపిటీషన్ ఇది, ఎందుకు వాడిని డిసప్పాయింట్ చేసావు? నేను బుజ్జిని డిసప్పాయింట్ చేయలేదండి.